రివర్స్ గేర్ అండి. చాలా కంపెనీస్ ఉన్నాయి మనం ఇండియన్ మార్కెట్లో. మారుతి, హుండై, హోండా ఒక్కొక్క కార్లో ఒక్కొక్క రివర్స్ గేర్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇంజన్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ట్రాన్స్మిషన్ అంతే. సో ఇవాళ చూడండి, మారుతి అనేది ప్రెస్ చేసుకొని మన సైడ్ తీసుకొని ఇట్లా రివర్స్ అంటే రివర్స్ గేర్ పడుతుంది. ఇక్కడ మీకు సింబల్ ఇచ్చాడు కదా, ఇట్లా అంటేనే రివర్స్ పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ హ్యుండై చూసామనండి. హ్యుండై అండి, దీంట్లో 6 స్పీడ్ రివర్స్ గేర్ ఇది i20. సో దీంట్లో రివర్స్ చేయాలంటే నార్మల్గా ఇట్లా అంటే మీకు ఓన్లీ ఫస్ట్ గేర్ పడుతుందండి. ఒకవేళ ఇలా రివర్స్ కావాలంటే కింద చూడండి, ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేసి క్లచ్ ప్రెస్ చేస్తేనే రివర్స్ గేర్ అనేది పడుతుంది. బటన్ ప్రెస్ చేయాలంటే మీకు రివర్స్ గేర్ పడదండి, ఓన్లీ ఫస్ట్ గేరే వస్తుంది. ఎంత వేసినా మీకు ఓన్లీ ఫస్ట్ గేర్ వస్తుంది. రివర్స్ కావాలంటే కింద బటన్ ప్రెస్ చేసి మూమెంట్ చేయాలి. ఇటు చూపిస్తాను చూడండి, ఇట్లా ప్రెస్ చేస్తేనే అది రివర్స్ గేర్ అనేది పడుతుంది, లేకపోతే రివర్స్ గేర్ పడదు. హోండాలో చూసాం రండి. ఇప్పుడు అండి హోండాలో మీకు 6 ఇక్కడనే ఉంది, పక్కన రివర్స్ ఉంది. అదే ఇట్లా అంటేనే మీకు రివర్స్ పడుతుంది. ఇది మొత్తం జస్ట్ ఇట్లా ఇంత లాంగ్ తీసుకుంటేనే మీకు రివర్స్ అనేది పడుతుంది, లేకుంటే నార్మల్గా ఇట్లా అంటే 6th గేర్ పడుతుంది అండి. ఇది ఇగో ఇట్లా 4th, ఇగో ఇట్లా 3rd, ఇగో ఇట్లా 1st, ఇట్లా 2nd. అదే 6th గేర్ ఎట్లన్నా అంటే 6th గేర్ అనేది జస్ట్ లైట్ మూవ్మెంట్ చేసి ఇట్లా అంటే 6th గేర్ వస్తుందండి. ఇది హోండా కార్లలో సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా. వోక్స్వాగన్ అండి, దీంట్లో రివర్స్ గేర్ ఇట్లా కనిపిస్తుంది కదా, ఇక ఇట్లా అంటే ఓన్లీ ఫస్ట్ గేర్ పడుతుంది. దీంట్లో బటన్ ఉండదు, ఇది ఇట్లా కిందికి ఇట్లా చూడండి, ఇట్లా కిందికి ప్రెస్ చేసి ఇట్లా అంటేనే రివర్స్ గేర్ పడుతుంది. లేదనుకోండి ఎంత చేసినా ఫస్టే పడుతుంది, ఫస్ట్ సెకండ్. మీకు రివర్స్ కావాలంటే ఇట్లా కిందికి ఒత్తి ఇట్లా అనాలి, కిందికి ప్రెస్ చేయాలండి. ఓకేనా. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక ఇట్లా కిందికి ప్రెస్ చేసినామా అప్పుడు మాత్రమే రివర్స్ గేర్ పడుతుంది, ఓన్లీ వోక్స్వాగన్, స్కోడా కార్లలో. ఓకేనా. థ్యాంక్ యూ.